తిరుపతిలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో నటుడు మా అధ్యక్షుడు మంచు విష్ణుకు నోటీసులు జారీ చేశారు తిరుచానూరు పోలీసులు. కిడ్నాప్ కేసులో 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కేసులో మంచు విష్ణును A2గా, మంచు మోహన్ బాబును A3గా చేర్చారు పోలీసులు. కిడ్నాప్ కేసులో ఇప్పటికే A1 PRO సతీష్ సహా పలువురు బౌన్సర్లు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న మోహన్ బాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతిలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో నటుడు మా అధ్యక్షుడు మంచు విష్ణుకు నోటీసులు జారీ చేశారు తిరుచానూరు పోలీసులు. కిడ్నాప్ కేసులో 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో ఉన్నారు. కార్తిక్, రైట్ స్వాతి, ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం కిడ్నాప్ కేసు అనేది కూడా మంచు మోహన్ బాబుతో పాటు విష్ణుకు కూడా నమోదవడం కూడా జరిగింది. ఈ కేసులో దాదాపు 13 మందిని అరెస్ట్ చేశారు. PROతో పాటు మిగిలిన బౌన్సర్లు, విద్యార్థులను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే విద్యార్థి సంఘం నేతలైనటువంటి అక్బరు, వినోదులను కిడ్నాప్ చేసి వారిని తీసుకువెళ్లడం కారణంగానే ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి A2, A3గా ఉన్నటువంటి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులకు సంబంధించి ఈ రోజున తిరుచానూరు పోలీసులు మంచు విష్ణుకు నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఈ కిడ్నాప్ కేసు వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ ఏదైతే నోటీసులు ఇచ్చారో, అయితే ఈ నోటీసులకు బదులుగా కూడా గతంలో ముందుగానే ఫిక్స్ చేసుకున్నటువంటి షెడ్యూల్స్ కారణంగా వారం రోజుల తర్వాత సమయం కోరినట్టుగా కూడా తెలుస్తుంది విష్ణు. అందుకు పోలీసులు కూడా అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. కేవలం మరొక 10 రోజుల లోపలే ఈ యొక్క విచారణకు సంబంధించి, కిడ్నాప్ కేసుకు సంబంధించి తిరుచానూరు పోలీసుల ఎదుట మంచు విష్ణు హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు A3గా ఉన్నటువంటి మంచు మోహన్ బాబు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో ఉన్నటువంటి మోహన్ బాబుకు కూడా నేరుగా వెళ్లి నోటీసులు ఇస్తారా, లేదంటే వాట్సాప్ ద్వారా పంపిస్తారనే ఆలోచన కూడా పోలీసులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో అత్యంత దూకుడుగా కూడా పోలీసులు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి PRO సతీష్ తో పాటు బౌన్సర్లను, విద్యార్థులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి విష్ణుకు నోటీసులు ఇవ్వడమే కాకుండా ఆ విచారణకు హాజరు కావాలంటూ కూడా పిలిచినటువంటి పరిస్థితి. కార్తీక్, థ్యాంక్ యూ.